హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేష్. మనమైతే ఈరోజు క్విక్గా రైస్ రెసిపీ తయారు చేసేద్దాం. దీనికోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్టుమన్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, 4-5 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగేంత వరకు వేయించుకొని కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన క్యారెట్ తరుగు, సన్నగా కట్ చేసిన బీన్స్ తరుగు వేసుకోవాలి. దొండకాయ ముక్కలను ఈ విధంగా చక్రాల్లాగా సన్నగా కట్ చేసుకుని వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని 2 రెబ్బల కరివేపాకు వేసుకొని వెజిటబుల్స్ అన్నీ 80% ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. వెజిటబుల్స్ 80% ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ టమాటా తరుగు వేసుకుని టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా మెత్తబడిన తర్వాత ఉడికించి చల్లార్చుకున్న వైట్ రైస్ని వేసి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ రెసిపీ. హెల్త్కి కూడా మంచిది, వెజిటబుల్స్ వేస్తున్నాం కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.